తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త చైర్మన్ పదవిని నందమూరి హరికృష్ణకు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు అని, హరికృష్ణ పేరు దాదాపు ఖరారైపోయిందని ఇటీవల అనేక వార్తలొస్తున్నాయి. నిజానికి టీటీడీ చైర్మన్ పదవికి మొదటి నుంచి గట్టిపోటీయే ఉంది. ఎంపీలు మురళీమోహన్, రాయపతి సాంబశివరావు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ ఇలా చాలా పేర్లు వినిపించినా చివరికి బాబు మాత్రం హరికృష్ణ వైపే మొగ్గు చూపారు అని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ పదవి కోసం అధినేత దగ్గర విశ్వ ప్రయత్నాలు చేసినా ఒకరికి ఒకే పదవి అని చెప్పి బాబు అందరి విజ్ఞప్తులను సున్నితంగా తిరస్కరించారు. అయితే హరికృష్ణ ఎంపిక వెనుక ఒక ఆసక్తికరమైన నిజం దాగుంది. ఇంకో 2 ఏళ్లలో ఎన్నికలు రాబోతున్నాయి. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో నందమూరి కుటుంబం నుండి బాలకృష్ణ ఒక్కరే పార్టీ పరంగా మంచి స్థానంలో ఉన్నారు. కొంతకాలంగా హరికృష్ణని, ఇతర నందమూరి కుటుంబ సభ్యులని పార్టీకి దూరంగానే ఉంచారు చంద్రబాబు. అయితే బాలకృష్ణ ఎమ్మెల్యేగా అనుకున్నంత పేరు తెచ్చుకోలేకపోతున్నారు. ఆయన వరుసగా సినిమాలతో బిజీగా ఉండటం, షూటింగ్ లేనప్పుడు హైదరాబాద్ లోనే ఉంటూ హిందూపూర్ నియోజకవర్గానికి దూరంగానే ఉంటున్నారు. దీంతో నియోజకవర్గంలో బాలకృష్ణపై ఎక్కువ వ్యతిరేకత ఉంది. దీనికి తోడు వచ్చే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అనంతపురం నుంచి బరిలో దిగుతాను అని ఇప్పటికే ప్రకటించారు. అనంతపురం నుంచే స్టార్ట్ చేస్తున్నాను. 2019లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను. అయితే జనసేనతో పొత్తు లేకపోయినా పవన్ కళ్యాణ్ కి ఇండైరెక్ట్ గా అయినా బాబు సపోర్ట్ చేస్తారు. సో బాలకృష్ణకి వచ్చే ఎన్నికలో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే అవకాశం దాదాపు లేదు. దాంతో టీడీపీలో నందమూరి కుటుంబానికి సరైన గుర్తింపు లేదు అని ప్రజలు భావించి పార్టీకి దూరమయ్యే అవకాశం ఉంది అని ముందుగానే గ్రహించి చంద్రబాబు కొంతకాలంగా పార్టీకి, బాబుకి దూరంగా ఉంటున్న హరికృష్ణని సడన్ గా తెరపైకి తీసుకొచ్చారు. హరికృష్ణకి దైవభక్తి కూడా ఎక్కువే. దాంతో 2 సంవత్సరాల వ్యవధి ఉండే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవిని నందమూరి హరికృష్ణకు ఇస్తే రానున్న ఎన్నికల్లో బాబుకి, టీడీపీకి లాభం అవుతుంది. తండ్రి పార్టీలో చురుగ్గా ఉంటే ఎన్నికల్లో హరికృష్ణ కుమారుడైన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్లు కూడా ఎన్నికల్లో టీడీపీ తరపున ప్రచారం చేస్తారు. అప్పుడు బాలకృష్ణకి తిరిగి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినా నందమూరి అభిమానులు టీడీపీతోనే ఉంటారు. ఇవన్నీ ఆలోచించి చంద్రబాబు నందమూరి కుటుంబంతో పాటు ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ ని పార్టీలో చురుకుగా చేయటం కోసం రాబోయే ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని నందమూరి హరికృష్ణకి టీటీడీ చైర్మన్ పదవిని కట్టబెట్టబోతున్నారు. అయితే ఈ విషయంపై బాలకృష్ణతో కూడా ఒకసారి సంప్రదించిన తరువాతే హరికృష్ణ పేరుని ప్రకటించాలి అని బాబు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం బాలకృష్ణ పోర్చుగల్లో షూటింగ్ లో ఉన్నారు. ఆయన తిరిగొచ్చిన తర్వాత హరికృష్ణ పేరుని ప్రకటించాలి అని చంద్రబాబు భావిస్తున్నారు. మొత్తానికి ఒక పదవితో నందమూరి కుటుంబం మొత్తం ఎన్నికల్లో బాబుకి సపోర్ట్ చేసేలా వ్యూహం రచించారు. మరి అందుకే చంద్రబాబుని రాజకీయ చతురుడు అంటారు. ఏది ఏమైనా కొంతకాలంగా పార్టీపై, బాబుపై అలిగిన హరికృష్ణ టీటీడీ చైర్మన్ పదవితో మళ్లీ పార్టీలో చురుగ్గా పనిచేయబోతున్నారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.